నిద్రని మరి ఎలా చెక్ చేసుకోవాలి? బావుందా లేదా? 3 విషయాల గురించి మీరు అవేర్‌నెస్ పెంచుకోవాలి. ఒకటి స్లీప్ డ్యూరేషన్. ఏ మనిషికైనా ఒక అడల్ట్‌కి 6-8 అవర్స్ ఆఫ్ కంటిన్యూయస్ స్లీప్ అనేది అవసరం. 3 అవర్స్ పడుకుంటున్నా, మధ్యలో లేస్తున్నా, వేరే పని చేసుకుంటున్నా, మళ్ళీ ఒక 3 అవర్స్ పడుకుంటున్నా అంటే ఆ నిద్ర మీకు సరిపోదు. 6-8 అవర్స్ ఆఫ్ కంటిన్యూయస్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్. గురక కానీ ఊరికే రిపీటెడ్గా మధ్యలో లేవడము, యూరినేషన్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడము, డిస్టర్బ్డ్గా ఉండడము, గట్టిగా నోరు తెరిచి అరవడము, ఇలాంటివి ఏమైనా చేస్తే మీ క్వాలిటీ స్లీప్ లేనట్టే. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా అనిపించకపోవడము, ఇంకా పడుకుంటే బాగుండు అనిపించడము, లేజీగా అనిపించడము, అలసిపోయినట్టు అనిపించడము, ఇవన్నీ కూడా పూర్ క్వాలిటీ స్లీప్కి సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఒక గుడ్ క్వాలిటీ స్లీప్ ఉంటే ఉండొద్దు. మూడోది ఎలా చెక్ చేసుకోవాలి? ఈ మధ్యలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల స్లీప్ ట్రాకర్స్ అనే డివైసెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం వేసుకునే యాపిల్ వాచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫిట్ బీట్, ఆరా రింగ్, గ్యాబిట్, వూప్, ఇలా ఎన్నో రింగ్స్ అండ్ బ్యాండ్స్ అనేవి స్లీప్ ట్రాకింగ్ చేస్తున్నాయి. ఇవి స్క్రీనింగ్ డివైసెస్. ఇవి డయాగ్నోసిస్కి పనికి రాకున్నా కానీ అట్లీస్ట్ మీకు నిద్ర క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కొంత రెడ్ ఫ్లాగ్ సైన్ ఇవ్వడానికి మాత్రం బాగానే పనికొస్తాయి. సో ఇవి వేసుకోవడం వల్ల మీ స్లీప్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం అది వేసుకొని ఎవ్రీడే నేను బాగా పడుకున్నానా లేదా అని చూసుకుంటూ ఉంటే కూడా అగ్రెసివ్గా చూసుకోవడం వల్ల యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో యాంగ్జైటీలో ల్యాండప్ అవ్వకుండా జస్ట్ అవేర్నెస్ కోసం స్లీప్ ట్రాకర్స్ని యూజ్ చేసుకోండి.